కథ చెప్పనకు స్వాగతం. ఈరోజు మనం తెనాలి రామకృష్ణ కథలో బంగారపు మామిడి పండ్ల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయల తల్లి రాజమాత మరణశయ్యపై ఉన్నప్పుడు మామిడి పళ్ళు తినాలనే కోరిక చెప్పింది. రాజు సభ ఏర్పాటు చేసి మామిడి పండ్లు ఈ ఋతువులో ఎక్కడైనా దొరుకుతాయా అని సభలోని వారందరినీ అడిగాడు. ఎక్కువగా సంచారం చేసే ఒక యాత్రికుడు, అయ్యా, మన దేశంలో సంవత్సరంలోని ఈ సమయంలో మామిడి పండ్లు దొరకవు, కానీ కొన్ని దూర దేశాలలో అవి దొరుకుతాయి అన్నాడు. తల్లి పట్ల విధేయత గల కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే అతడికి కొంతమంది దూతలను తగినంత ధనము ఇచ్చి తన తల్లికి మామిడి పండ్లు తీసుకురావాల్సిందిగా అడిగాడు. దూతలు మామిడి పండ్లతో తిరిగి వచ్చేప్పటికీ రాజమాత మరణించింది. మామిడి పండ్లు తినాలనే తన తల్లి కోరిక తీర్చలేకపోయినందుకు కృష్ణదేవరాయలు చాలా విచారించారు. దీనికి పరిహారం ఉందా అని అతడు తాతాచార్యులను అడిగాడు. తన విధి తను నిర్వర్తించాలి. తాతాచార్యులు కొంతసేపు ఆలోచించి రాజుకు ఒక సలహా ఇచ్చాడు. మహారాజా, రాజమాత ఆత్మను సంతృప్తిపరచడానికి ఒక పద్ధతి ఉంది. మనం బంగారు మామిడి పండ్లు తయారు చేయించి తమలపాకులు ఒక్కతో పాటు వాటిని బ్రాహ్మణులకు భిక్షగా ఇచ్చినట్లయితే గతించిన వారి ఆత్మ ప్రశాంతంగా సుఖంగా విశ్రాంతి పొందుతుందని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి. అప్పుడు కృష్ణదేవరాయలు, మంచిది, కొలువులోని కంసాలీలను పిలిపించి టన్నుల బంగారం వాళ్ళకిచ్చి బంగారపు మామిడి పండ్లు తయారు చేయిస్తాను. ఈలోగా మీరు ఒక శుభదినం నిర్ణయించండి. బ్రాహ్మణులను పిలిచి విజయవంతంగా ఈ కార్యక్రమం జరగడానికి ఏర్పాట్లు చేయండి అని అన్నారు. తాతాచార్యులు దానికి అంగీకరించి నిర్ణయించిన రోజు కృష్ణదేవరాయలు సభలోని ఈ ఉత్సవానికి వేల కొద్ది బ్రాహ్మణులు వచ్చారు. ఉత్సవాలు జరపడానికి 2 భవనాలు కేటాయించారు. ఒక భవనంలో భిక్ష స్వీకరించే బ్రాహ్మణులు కూర్చుంటారు. 2వ భవనంలో రాజు తన సింహాసనంపై కూర్చొని మామిడి పండ్లు పంచి పెడతాడు. మొదటి భవనంలోని బ్రాహ్మణులు ఒకరి తర్వాత మరొకరు 2వ భవనానికి వెళ్ళి ఒక మామిడి పండు స్వీకరిస్తారు. ఏర్పాట్లన్నీ బాగా అయ్యాక తెనాలి రామకృష్ణ 2 భవనాలకు మధ్యలోన ఒక పొయ్యి 4 మనుషులతో కూర్చున్నాడు. భవనం నుండి బయటకు వచ్చే ప్రతి బ్రాహ్మణుణ్ణి అతను పిలిచి, అయ్యా, బ్రాహ్మణులోకెల్లా గొప్పవాడ, ముందు దయతో ఈ వైపుకు రండి. ఎవరైతే ఈ బంగారపు కర్రతో ముద్ర వేయించుకుంటారో వారికి మాత్రమే మామిడి పండ్లు ఇయ్యబడతాయి అన్నాడు. ముద్ర వేశాక మాత్రం వారిని 2వ భవనానికి వెళ్లేందుకు అనుమతించాడు. 4-5 బ్రాహ్మణులు రాజు మామిడి పండ్లు ఇచ్చాక 6వవాడు, ఒక కృషించిన బీద బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు, ప్రభు, నేను 2 ముద్రలు వేయించుకున్నాను కనుక నాకు దయతో 2 పళ్ళు ఇవ్వండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి విచారణ జరిపి ఈ ముద్రల వెనకాల తెనాలి రామకృష్ణ ఉన్నాడని తెలుసుకున్నాడు. నీ అల్లరి పనులకు హద్దు లేదా? ఒక ఉత్సవంలో ఇలాంటి పని చేయడానికి నీకెంత సాహసం? ఇది నా తల్లి ఆత్మశాంతికే నిర్వహించబడుతోంది అని రాజు కోపంగా అన్నాడు. వినయంగా కవి, మహారాజా, నేను అర్థం చేసుకున్నాను. మీరు నా కథ కూడా వినండి. నా తల్లి ధనుర్వాతం కారణంగా చనిపోయింది. ధనుర్వాతానికి పరిహారం ఆమె ముద్రలు కోరింది. నేను కొలిమి దగ్గరికి వెళ్ళి ఇనుప కడ్డీ వేడి చేయించి తీసుకొచ్చేప్పటికీ ఆమె చనిపోయింది. బంగారు కడ్డీతో నేను ముద్రలు వేయిస్తానంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈలోగా నాకు ఈ అవకాశం వచ్చింది. నా తల్లి ఆత్మశాంతికై దీన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. దయతో నాకు న్యాయం చేయండి అని జవాబిచ్చాడు. వెంటనే తెనాలి రామకృష్ణ ఏమి చెప్పదలుచుకున్నాడో కృష్ణదేవరాయలకు అర్థమయ్యింది. ఇంకేమీ మాట్లాడకుండా మిగిలిన బ్రాహ్మణులకు ఆహారం మాత్రమే ఇచ్చి రాజు వాళ్ళందరినీ పంపించేశాడు. ఇలా తెనాలి రామకృష్ణ తన తెలివితేటలతో రాజుకు సహాయం చేశాడు. ఈ కథ మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.